నమస్తే. నా పేరు కీర్తన. నేను సిటీ న్యూరో సెంటర్‌లో క్లినికల్ సైకాలజిస్ట్‌ని. ఈరోజు నేను డిప్రెషన్ గురించి చెప్తాను. డిప్రెషన్ అంటే ఏంటి అంటే మనసు బాధగా ఉండటము, ఏమీ చేయబుద్ధి అవ్వకపోవడము, నిద్ర లేకపోవడం ఎప్పుడైనా, లేకపోతే చాలా నిద్ర ఉండటము, లేకపోతే అస్సలు ఆకలి లేకపోవడం కానీ, చాలా ఎక్కువగా తినడం కానీ, నీరసంగా ఉండటము. ఏదైతే పనులు ముందు ఇష్టంగా చేసుకునే వాళ్ళు ఆ పనులు అస్సలు బుద్ధి అవ్వకపోవడము, రోజు చేసుకునే పనులు కూడా అంటే పొద్దున్న లెగడము, స్నానం చేయడము, ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే స్కూల్కి వెళ్ళడము, ఇవన్నీ కష్టమవుతూ ఉంటాయి. చనిపోవాలి అన్న ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ బాధ ఒకటి ఉంది, సాడ్నెస్ అంటాము. ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయని, లేకపోతే ఎవరో ఏదో అన్నారని, అది డిప్రెషన్ కిందకి రాదు. ఎందుకంటే అది కొంతసేపు ఉండి తగ్గిపోతుంది. డిప్రెషన్ అంటే ఆల్మోస్ట్ ఒక 2 వారాల వరకు కానీ, ఇంకా ఎక్కువ కానీ మనసు అలానే ఉండటము, ఆలోచనలన్నీ నెగిటివ్గానే రావటము, అలా ఉంటే డిప్రెషన్ అంటాము. ఇప్పుడు డిప్రెషన్ ఏదో ఒకటే వయసులో వాళ్ళకి రావాలని కూడా లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళలో కూడా మనం చూడొచ్చు. ఇలా ఉన్నప్పుడు మనకి ఒకవేళ తెలిస్తే మనమే, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మనం ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే వాళ్ళని మనం వెంటనే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే కొన్ని పరీక్షలు చేసి సివియారిటీ బట్టి ఒకవేళ సైకియాట్రిస్ట్ దగ్గరికి, అంటే మందులు అవసరం ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తారు. దాంతోపాటు థెరపీ అనేది చేస్తారు. థెరపీలో ఏంటంటే మన ఆలోచనలు ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఏమవుతుంది, ఎందుకు ఈ డిప్రెషన్ వచ్చింది, ఇలాంటివి నేర్పిస్తారు. ఇలాగ ఎవరికన్నా ఇలాంటి సిమ్టమ్స్ ఎవరిలో అన్నా కనిపిస్తే, ఆర్ మీ అంతటా మీకు నాకు ఇలా అనిపిస్తుంది అని తెలిస్తే మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని చూడాలి. థ్యాంక్ యూ.